గుడ్. ఇంకొంచెం పైకి అలాగే సెట్ చేయి. నేను మిమ్మల్ని ఇంటర్కామ్ లో కాల్ చేస్తున్నాను, వినబడలేదా? నేను బిజీ. విషయం ఏమిటి? ఓపెడా ఫస్ట్ ఫ్లోర్ సరే, ఉన్నారు. వస్తున్నాను. ఆయనకి ఏం చెప్పమంటారు? ఓకే. మీరు ఆయుధాలు చేయడం మానేస్తానన్నారు. అవును, ఇది ఫ్లైట్ స్టెబిలైజర్. దీనివల్ల ఎవరికి ఆపద ఉండదు. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఎలా జరిగింది? ఓ, మరి అంత బ్యాడ్గా జరిగిందా? న్యూయార్క్ నుంచి పిజ్జా తీసుకొచ్చినంత మాత్రాన బ్యాడ్గా జరిగిందనేవి కాదు. అవునులే. బాగుంది. నువ్వు ఉండుంటే ఇంకా బాగా జరుగుండేది. నువ్వే కదా అన్నావు కొద్ది రోజులు నన్ను బయటకు రావద్దని. నువ్వే చూసుకుంటావని. కామాన్ టోనీ, అది ప్రెస్ ముందు, పబ్లిక్ ముందు. ఇది మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కదా. నువ్వు వెళ్ళేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కా? బోర్డు నువ్వు మానసికంగా దెబ్బతిన్నావని నీ మీద కేసు ఫైల్ చేసింది. అంటే నిన్ను తీసేయాలనుకుంటుంది. 46 పాయింట్లు తగ్గినందుకే అలా జరుగుతుందని మనకు ముందే తెలుసు కదా. 56.5. ఎంత అనేది ముఖ్యం కాదు. ఈ కంపెనీలో ఉన్న మేజర్ షేర్స్ మన దగ్గరే ఉన్నాయి. టోనీ, బోర్డుకు ఆ అధికారం ఉంది. నువ్వు చేయబోయే పనులు ఖచ్చితంగా కంపెనీ అభివృద్ధికి మాత్రం కాదని వాళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే నేను ప్రజలకు మంచి చేయాలనుకోవడం తప్పు అంటారు, అంతేగా? అదేగా మీ ఉద్దేశం? ఇంతవరకు నేను నా కంపెనీ చేసిన తప్పుల్ని సరిదిద్దుకోకూడదు అని అంటారు. సరే కానివ్వండి. ఓ కమాన్ టోనీ. టోనీ, నేను లోపలికి వెళ్తున్నాను. దయచేసి నేను చెప్పేది విను. దీని నుంచి వాళ్ళ దృష్టిని మళ్లించాలంటే నువ్వేదైనా కొత్త డిజైన్ని తయారు చేసి ఇవ్వు. దీన్ని మన ఇంజనీర్లని బాగా పరిశీలించమను, రిజల్ట్స్ చెప్పమను. నీ మీద వాళ్ళ ఉద్దేశాన్ని కుదరదని చెప్తున్నాను కదా, ఇది నా దగ్గరే మార్చడానికి ఉంటుంది. అంతే ఓబీ, వదిలే. ఇంకేం మాట్లాడు. సరే.